బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత కేసినేని నాని అన్నంత పని చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కేసినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో తన ఆఫీసుకు ఉన్న కార్యాలయ బోర్డులను తొలగించారాయన. జగన్తో కలిసి ఉన్న ఫోటోస్ ను సైతం తీయించేశారు. ఇప్పుడు వాటి స్థానంలో ఏ బోర్డులు పెడతారో, ఎవరి ఫోటోలు ఏర్పాటు చేస్తారో అని విజయవాడ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న కేసినేని ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఎంపీ టికెట్ పొందారు. టీడీపీ నుంచి తమ్ముడు కేసినేని చిన్నికి టికెట్ దక్కగా విజయవాడలో ఎన్నికల ఎపిసోడ్ హాట్ గా మారింది. ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. కానీ అన్న కేసినేని నాని మాత్రం తమ్ముడి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. దీంతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు ఆయన. ఆ వెంటనే బోర్డులు కూడా తొలగించేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఇటు కేసినేని నాని రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం అటు బిల్డింగ్ మీద ఉన్న బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించడం మనం చూస్తున్నాము. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? నిన్న కీలక ప్రకటన కేసినేని నాని చేయడం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నాను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ప్రకటనతో పాటుగా ప్రజలకు చెరువుగానే ఉంటానంటూ కూడా మరో కీలక ప్రకటన చేస్తూ ఆయన నిన్న ఒక ట్విట్టర్ లో కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే పొస్తు పీఆర్పీ నుంచి తన రాజకీయ భవిష్యత్ అనేది ప్రారంభించడం జరిగింది. పీఆర్పీ తరఫున అప్పుడు ఎంపీగా కూడా విజయవాడ తరఫున పోటీ చేసి ఓటమి పాలవటం జరిగింది. లగడపాటి పైన కూడా పోటీ చేసి ఓటమి పాలవడం జరిగింది. తర్వాత ఆయన టీడీపీలో అంటే పీఆర్పీ కాంగ్రెస్ లోకి విలీనం అయిన తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2014లో టీడీపీ తరఫున ఎంపీగా ఆయన పోటీ చేయడం జరిగింది. భారీ విజయాన్ని ఆయన నమోదు చేశారు. తర్వాత మళ్ళీ తిరిగి 2019లో కూడా పోటీ చేయడం జరిగింది. అప్పుడు వైసీపీ దాదాపుగా కూడా 22 ఎంపీ స్థానాలు, 151 ఎమ్మెల్యే స్థానాలు హవాకులో కూడా కొనసాగిన నేపథ్యంలో కూడా ఇక్కడ విజయవాడ నుంచి కూడా ఎంపీ కేసినేని నాని గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీడీపీలో ఆయన మరోసారి సీటు ఆశించినప్పటికీ టీడీపీ మార్పులు చేర్పుల్లో భాగంగా అక్కడ సీటును కేసినేని చిన్నికి కేటాయించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆయన టీడీపీని వదిలి వైసీపీకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. వైసీపీ నుంచి కూడా విజయవాడ ఎంపీగా ఆయన పోటీ చేయడం జరిగింది. తమ్ముడు పైన భారీ మెజార్టీతో కూడా ఆయన ఓటమి పాలవుతున్న నేపథ్యంలో కూడా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది నిన్న. అయితే ఈ నేపథ్యంలో దాని కొనసాగింపుగా ఏదైతే బోర్డులు కేసినేని భవన్ వేదికగా కూడా ఆయన రాజకీయాలు అనేది కొనసాగుతూ వచ్చే ఉన్నాయి. టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆ భవన్ నుంచే అక్కడ ఆయన రాజకీయాలు కొనసాగించిన నేపథ్యం కనిపించింది. టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన బోర్డులు అటు చంద్రబాబుతో పాటు ఎన్టీ రామారావు బోర్డులు, అలాగే టీడీపీకి సంబంధించిన బోర్డులు ఆయన ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. తర్వాత వైసీపీకి జాయిన్ అయిన తర్వాత ఆ టీడీపీ బోర్డులు అనేవి తీసేసి వైసీపీకి సంబంధించిన బోర్డులు కార్యాలయం చుట్టూ కూడా ఏర్పాటు చేశారు. నిన్న ప్రకటించిన కీలక నిర్ణయం నేపథ్యంలో కూడా అక్కడ చూసుకుంటున్న వైసీపీ బోర్డులు మొత్తం కూడా తీసేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను కానీ ప్రజలతో ఉంటా అన్న కేసినేని నాని ఇప్పుడు ఏ బోర్డులు ఏర్పాటు చేస్తారనేది కొంచెం ఆసక్తిగా అయితే మారింది. అయితే మల్లికార్జున, మీరు ఇందాక చెప్పినట్టు టీడీపీ నుండి వైదొలగడానికి మెయిన్ రీజన్ అటు ఎంపీ సీటు దక్కకపోవడం. అయితే ప్రెసెంట్ ఏదైతే ఉందో ఆయన డెసిషన్, దీనికి గల కారణాలు ఏవై ఉండొచ్చు? అంటే ఆయన ఓడిపోవడమే దీనికి మెయిన్ రీజన్ అని